శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అధికమైనటువంటి ఒక శ్రమ, ఎక్కువగా శ్రమ పడతారు. కానీ శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితం రాకపోవచ్చు. కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. భార్యాబిడ్డలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, తోడబుట్టిన వారితో కావచ్చు, వివాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా అన్నీ ఒక్కసారి ముసురుకుంటాయి. కష్టాలన్నీ కూడా దీనివల్ల కోపతాపాలు పెరుగుతాయి. కోపం పెరగడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. క్రోధాద్భవతి సన్మోహ స్మృతిభ్రంశ. కోపం చాలా పెరిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు అసందర్భ ప్రేలాపనలు వస్తాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. అక్కడ ఉండే సందర్భం వేరు, మనము మాట్లాడేటువంటి ఒక మాట వేరు. దీనివల్ల ఎదుటివారికి ఇంకా కోపం పెరిగిపోయి కలహాల కింద ఏర్పడుతుంది. ఇలా అసందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల కొన్ని కలహాలు ఏర్పడము, కొంత కార్య నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. శక్తికి మించిన పనులు పెట్టుకొని కృంగిపోతారు. పక్కవాడెవడో వ్యాపారం చేస్తే చాలా పైకొచ్చాడు, నేను కూడా అదే వ్యాపారం చేస్తానని చెప్పి రుణం చేసి లోన్లు అంటే రుణం అంటే అప్పు చేసుకొని లోన్లు తెచ్చుకొని వాడు పెట్టినటువంటి ఒక వ్యాపారమే పెట్టి ఆ వ్యాపారం మనకు సరిగ్గా సరిపోక దానివల్ల మొదలే రోకటిపోటు మీద గోటి దెబ్బ పడ్డట్టుగా మొదలే గోరు చుట్టూ అంటే మొదలే పుండు ఉందంటే ఆ పుండు పైన మళ్ళీ రోకటిపోటు పడిందంటే ఇంకా ఎక్కువగా బాధ కలుగుతుంది. అలాగే పుండు మీద రోకటి పెట్టులాగా బాధపడవలసి వస్తుంది. మొదలే కష్టంలో ఉన్నామంటే ఈ కష్టం కొంత ధన నష్టము, ఇక్కడ రుణ బాధ, ధన నష్టము రెండు జరుగుతాయి. కాబట్టి అధికంగా పన్నులు పెట్టుకోకండి. మీకు శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే పన్నులు పెట్టుకొని జాగ్రత్తగా ఉన్న పనులను చేసుకుంటూ ఈ నెల కాలం గడపండి. ముందు వస్తుంది. రేపు అనేటువంటిది ఉంది మనకు. కాబట్టి ఆ రేపు గురించి ఎదురు చూడండి. కానీ రేపేంటి ఇప్పుడే చేసుకుంటానని చెప్పేటువంటి ఒక తొందరలో దానిలో ముందుకెళ్ళకండి, కృంగిపోకండి. దానివల్ల ధన నష్టం ఏర్పడుతుంది. వచ్చేటువంటి ఒక ఆదాయం కూడా తగ్గిపోతుంది. కొన్ని చిక్కులన్నీ కూడా వృత్తి వ్యాపారాలలో కొన్ని చిక్కులు కూడా ముసురుకుంటాయి. మీకు సెంటిమెంటుగా ఉన్నటువంటి ఒక వస్తువులు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఇంట్లో ఉన్న బంగారం కావచ్చు, భూములు కావచ్చు, ప్లాట్లు, ఇలాంటి సెంటిమెంట్తో మీరు పెట్టుకునేటువంటి కూడా కొన్ని అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడడానికి ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెసులుకోవడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా విచారంగా ఉండడం జరుగుతుంది. ప్రయత్న కార్య భంగము, చేసేటువంటి ఒక ప్రతి పని కూడా భంగం ఏర్పడుతుంది, ఆటంకాలు ఏర్పడతాయి. ఆ ఆటంకాలు ఏర్పడడం వల్ల ఆ పని పూర్తిగాక ఇబ్బంది నష్టం, దానివల్ల ధన నష్టం కలుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింకుగా ఉంటాయి. కొత్త వారితో పరిచయాలు మంచిది కాదు. ఈ నెలలో కొత్త వారితో పరిచయాలు మంచిది కాదు. ఎవరైనా కొత్త వారు మీతో పరిచయం ఏర్పడడానికి ముందుకొచ్చినప్పుడు నమస్కారం చేసి పంపించండి. అంతేకాని వారితో పరిచయం ఏర్పరచుకొని ఇంకా ధన నష్టం చేసుకోవడము, ఆరోగ్య నష్టం చేసుకోవడం మంచిది కాదు. కొత్త వ్యాపారాలు కూడా పెట్టడానికి ఆలోచన మానుకోవడం చాలా మంచిది ఈ నెలలో కర్కాటక రాశి వారు మొదటి వారంలో. ఇక రెండవ వారంలో శుభకార్యాలు వెళ్ళడం జరుగుతుంది. బంధువులయో, మీ వారియో, మిత్రులయో, ఎవరియో ఆ శుభకార్యాలకు వెళ్ళడం వల్ల ధన వ్యయము, డబ్బు ఖర్చు అవుతుంది. కొంత ధన నష్టం కావాల్సి వస్తుంది. తరచూ ప్రయాణాలు చేయడం వల్ల ఇటు ధన నష్టము, ఇటు ఆరోగ్య నష్టము రెండూ కలగడానికి ఆస్కారం ఉంది. తర్వాత దుష్ట సహవాసం చేయడం అవుతుంది. ఎవరు చెప్పినా వినకుండా ఆ ఒక వ్యక్తితో మీరు కొత్త దుష్ట వ్యక్తితో, దుర్మార్గునితో పరిచయం ఏర్పరచుకుంటారు. దుర్మార్గునితో పరిచయం ఏర్పరుకున్నప్పుడు దానివల్ల దురలవాట్లు ఏర్పడము, దానితో సంఘంలో అపకీర్తి ఏర్పడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అందుకే కొత్త వారితో ఎప్పుడు, ఏ కాలంలో, ఎప్పుడైనా సరే కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అధిక విచారము, ఎప్పుడు విచారంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, తల సంబంధమైన వ్యాధులు రావడము, అంటే ఎక్కువ ఆలోచించినప్పుడు తలనొప్పి రావచ్చు,
ఇతరత్రా వ్యాధులు రావచ్చు. అలా జలుబు చేత ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి జలుబు చేత తలనొప్పి తల సంబంధమైన వారి ఏదైనా రావచ్చడానికి ఆస్కారం ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటే వైరాగ్యము. అంటే నేనేం చేశాను, నేనేమి సంపాదించాను నా జీవితంలో ఇంతకాలం వరకు, నా పిల్లలకి ఏం పెట్టాను, భార్యకి ఏం చేశాను, తల్లిదండ్రులకు ఏం చేశాను, నేను బతకడం ఎందుకు అనేటువంటి ఒక వైరాగ్యము అనేటువంటిది ముసురుకుంటుంది ఈ నెలలో 3వ వారంలో కర్కాటక రాశి వారి. నేను ఏమి చేశాను, నా వల్ల ఏం జరిగిందని చెప్పి, ఏం మేలు జరిగిందని చెప్పి నేను ఇంకా బ్రతకాలి, ఏం చెయ్యాలి అనేటువంటి ఒక వైరాగ్య సంబంధమైనటువంటి ఒక భావనలు మనసులో ముసురుకుంటూ ఉంటాయి. దానివల్ల మనశ్శాంతి కరువైపోతుంది. ఎప్పుడూ మౌనంగా ఉండడము, ఎవరితో మాట్లాడకపోవడము, పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేయడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మానసికమైన వ్యాధి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనోధైర్యంగా ఉండాలి. మీకు నచ్చినటువంటి యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. ఏదో పలాని వ్యక్తి పలాని దేవుడే కావాలని ఏకో దేవా కేశవోవా శివోవా, దేవుడు ఒక్కడే, రూపాలు వేరు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై భాషించే విధంబన అంటాడు భాస్కర శతకంలో. ఒకటే సూర్యుడు కానీ 10 మందికి 10 సూర్యుడుగా కనబడుతూ ఉంటున్నారు మనకు. అలా కాదు, సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు, పేర్లు వేరు. కాబట్టి ఏ పేరుతో ఉన్న నామస్మరణ మీకు నచ్చిన భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ నెలలో ఏ దేవుణ్ణి సేవించాలి, ఏ దేవుణ్ణి సేవించినా ఒకటే. ఉపదేశమే భగవన్నామ స్మరణకు ఉపదేశం కావాలి, గురుపదేశం కావాలనేటువంటిది ఏం లేదు. గురుపదేశాలు మంత్రాలు వేరు, వాటికి మనకు అదృష్టం ఉందో లేదో అది మనకు తెలియదు. కానీ నామస్మరణకు మంత్రోపదేశం అవసరం లేదు. నీకు నచ్చిన నామస్మరణ చేస్తూ ఉండండి, ఏ రాశి వారైనా సరే. అలా చేయడం వల్ల మనకు కొన్ని బాధలు అనుకోకుండా దూరం అయిపోతాయి. కాబట్టి మనోధైర్యంగా ఉంటూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కొన్ని పనులు నెరవేరుతుంటాయి. ఇక 4వ వారం. ఈ 4వ వారంలో యత్నకార్య భంగము, మనం చేసేటువంటి యొక్క కార్యము భంగం కావడానికి ఆస్కారం ఉంది. కొన్ని కలహాలు ఏర్పడవచ్చు. క్రూర జంతువుల వల్ల భయము. అంటే క్రూర జంతువులు అంటే మేము అడవిలోకి వెళ్ళాం కదండి, అన్ని జంతువులన్నీ కూడా జోలో బంధించుంటాయి, మాకెక్కడ ఇదైతే అంటే ఊరిలో ఉన్న గ్రామసింహం కుక్క ఉంది, ఆ కుక్క కూడా ఈనాడు మనం చూస్తుంటాము, అది కూడా క్రూర జంతువే. దాని పిల్లి అయినా క్రూర జంతువే. కాబట్టి అవన్నీ కూడా మనకు అటాక్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు మొదలే మనస్సు స్థిమితంగా ఉండదు ఈ నెలలో. దాంట్లో ప్రయాణాలు చేసేటప్పుడు, ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు ముసురుకొని డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ కావచ్చు. మనం మంచిగా వెళ్ళినా వెనకవాడు వచ్చి మన అదృష్టం వల్ల పక్క నుంచో వెనక నుంచో వచ్చి వాడు కూడా గుద్దవచ్చు. ఇలాంటి యొక్క ఆస్కారాలు, ప్రయాణంలో యొక్క ఆటంకాలు, ప్రయాణ ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి తగు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఈ నెలలో, ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో దక్షిణామూర్తి స్తోత్రం చదవడం చాలా మంచిది. ఆ దక్షిణామూర్తి యొక్క స్తోత్రం కనుక మీరు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ కష్టాలన్నీ కూడా గట్టెక్కి సుఖంగా ఉంటారు. ఇది చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అనుకోకండి. మీ జాతకాలను కర్కాటక రాశి వారు మీ జాతకాలను వెరిఫికేషన్ చేయించుకోండి. అందులో కనుక గ్రహాలు మంచి పొజిషన్లో ఉండి, రెండవది దశ అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఈ ఫలితాలకు భిన్నంగా జరగవచ్చు. అంతేకాని ఇవే జరుగుతాయని చెప్పి మనసులో పెట్టుకొని ఇంకా బాధలు పెంచుకోకండి. మీకు దగ్గరలో ఉన్న పండితుని చేత, వాస్తవం మన జాతక భాగం తెలిసిన పండితుని చేత, ఈనాడు కోకొల్లలుగా ఉన్నారు జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు. ఆ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే, జాతకాలు చెప్పాలంటే ఫోన్ చేసి పంతులు గారు నా జాతకం ఎలా ఉంది చెప్పమంటే ఏ పంతులు చెప్పరు. అది చెప్పడానికి వీల్లేదు కూడా. ఎదురుగుండా వ్యక్తి కూర్చున్నప్పుడే సరి అయినటువంటి ఒక సమాధానం మా దగ్గర నుంచి వస్తుంది. ఫోన్లు చేసి పంతులు గారు మా మేషరాశి జాతకం ఎలా ఉంది అని చెప్పి అడిగితే చెప్పడానికి వీలుండదు. ఎవరు చెప్పరు. చెప్తారు కొందరు,
కానీ అలా ఎప్పుడు కూడా సరి అయిన ఫలితాలు రావు. మీరు జాతకం దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఎదురుగుండా కూర్చున్నప్పుడు మీ ముఖ కవళికలు, దీన్నే ఫేస్ రీడింగ్ అంటారు, ముఖ కవళికలు చూస్తూ ఇక్కడ గ్రహాల పొజిషన్ చూస్తూ చెప్పినప్పుడు సరి అయినటువంటి ఒక సమాధానాలు వస్తాయి. సరి అయినటువంటి ఒక రెమెడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న జాతకం చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకోండి. అది మనకు 80% పనిచేస్తుంది. 20% మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇవే ఫలితాలు నిజమని చెప్పి నమ్మి బాధపడకండి. మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.